ఇక్కడున్నావా? నీ గురించి ఎక్కడెక్కడో వెతికొస్తున్నావు. ఎందుకేంట్రా? నువ్వు అనన్యతో మాట్లాడడం మానేసావా? రేయ్ మాట్లాడవేరా. ఈ టైంలో నువ్వు కూడా తనతో మాట్లాడడం మానేస్తే ఆ అమ్మాయి ఎంత లోన్లీగా ఫీల్ అవుతుందో తెలుసా? ఫీల్ అయితే నన్నేం చేయమంటావు? ఆ అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేసేదేముంది, ఎవరి దారి వాళ్ళది. ఏంటి? రేయ్ నన్ను వదిలేయండి. ఏంట్రా వదిలేసేది? ఇన్నాళ్ళు ప్రేమిస్తున్నానని అమ్మాయిని నీ ఇష్టం వచ్చినట్టు నీతో తిప్పుకున్నావు. ఇప్పుడేదో జరిగిందని వదిలేస్తావా? వదిలేక ఏం చేయమంటావు? అనన్యని ఎంతగా ప్రేమించానో నాకు తెలుసురా. తను లేకపోతే నేను పిచ్చివాడిని అయిపోతాను. ఒక్కరోజు తను కనిపించకపోతే చచ్చిపోతాను రా. కానీ వదిలేక తప్పడం లేదు. ఎందుకో తెలుసా? అన్నీ మర్చిపోయి నేను తాళి కట్టినా సంసారం చేయలేను. ఎందుకు చేయలేవు? ఎందుకేంటి? ఆ అమ్మాయిని రేప్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. కాపాడలేకపోయాడే అనే ఫీలింగ్ ఆ అమ్మాయికి ఉండదా? చెడిపోయిన అమ్మాయిని చేసుకున్నాననే ఆలోచనలు నాకు రావా? అవే జ్ఞాపకాలు, అవే గుర్తులు ప్రతి క్షణం వెంటాడతాయి. గతం గుర్తొస్తే రోజుకోసారి చచ్చిపోతాను. పెళ్లి చేసుకుని జీవితం అంతా నరకం అనుభవించే కంటే ఈ ప్రేమని ఇక్కడితో వదిలేయటం ఇద్దరికి మంచిది. రేయ్ ఏదో మమ్మల్ని కన్విన్స్ చేసి ప్రాబ్లం నుంచి పారిపోవద్దు. పోనీ నువ్వు చెప్పరా, ఇదే సమస్య నీకొస్తే? టాపిక్ మార్చొద్దురా. నేను స్ట్రైట్ గానే మాట్లాడుతున్నాను. నిజంగానే శ్రద్ధను ఎవడన్నా చెడగొడితే నువ్వు చేసుకుంటావా? నిన్ను రవి వదిలే. ఎందుకు ఈ గొడవ? చేసుకుంటానని చెప్పు. నువ్వు వీడు టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. డైవర్ట్ చేస్తున్నది నువ్వు. నన్ను రెచ్చగొట్టద్దు రవి. నీలాంటితో ఫ్రెండ్షిప్ చేయడం మహా పాపరా. అర్థమైందిగా? దెన్ డోంట్ మీట్ అగైన్. సద్దా కూర్చో. జగన్ అడిగిన మాటే నేను అడుగుతున్నాను. అనన్యకి జరిగిన ఇన్సిడెంట్ నాకు జరిగితే నువ్వు చేసుకునేవాడివా? వాడి పిచ్చి నీకు పట్టిందా? నువ్వు జగన్ లాగే మారిపోతావు కదా. అసలు వాళ్ళకి జరిగినట్టు మనకెందుకు జరుగుతుంది? జరిగిందే అనుకో. జరగదు, జరగకూడదు అనుకోవాలి. నేను ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచించను. నువ్వు కూడా పాజిటివ్ గా ఆలోచించడం నేర్చుకో. కూర్చో. మోసం రా, మహా పాపం రా. పెళ్లి చేసుకుంటానని ఇన్నాళ్ళ అమ్మాయి చుట్టూ తిరిగావు. ఇప్పుడు ఏదో జరిగిందని ఆ అమ్మాయిని వదిలేస్తావా? ప్రేమేంటే ప్రేమ? ఎంత ప్రేమిస్తే మాత్రం చెడిపోయిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? అసలు ఆ అమ్మాయి చెడిపోయింది వీడి వల్ల. వీడు ఆ అమ్మాయిని ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్లుకుంటే ఇంత ఘోరం జరిగేదా? వీడు తిప్పితే మాత్రం ఆ అమ్మాయి తిరగాలని ఉందా? ఆడపిల్లన్నాక కొన్ని హద్దులు కట్టుబాట్లు ఉంటాయి. ఆ హద్దులు నీ కొడుకుండవా? ఎందుకుంటాయి? మగాడు చెడిపోయినా బాగుపడతాడు. అదే ఆడపిల్ల చెడిపోతే జన్మలో బాగుపడతాడు. అది నీ చెడిపోతే ఇలాగే మాట్లాడతారా? మాట్లాడను, చంపేస్తాను. మరింకే నీ కొడుకుని చంపేనానా? చూడు నానా, పెళ్లి చేసుకునే వాడికంటే ప్రేమించిన వాడే ఆ పిల్లకి ఎక్కువ సెక్యూరిటీని ఇవ్వాలి. అప్పుడే వాడు నిజమైన ప్రేమికుడు, మొగాడవుతాడు. కానీ మీరు కన్నది మొగాన్ని కాదు, శిఖండిని. జాగ్రత్తగా. దీపా, దీపా ఆగు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నా సంగతి సరే, అత్తయ్య మావయ్య బాగున్నారా? వాళ్ళు నీ గురించే కలవరిస్తున్నారు. ముందు నువ్వు ఇంటికి పదా. నేను రాను. ఎందుకు రావు? నాకు ఆ ఇంట్లో ఉండే అర్హత లేదని మీరే చెప్పారుగా. మీ మాటల్లో నిజం ఉంది. ఏ జన్మలోనో రుణం ఉండి మీరు నా మెళ్ళో తాళి కట్టారు. మంచి అత్తా మామలు కూడా దొరికారు. నేను ఎక్కడున్నా మీ భార్యగా పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాను. అందుకే దేవుడు ఈ చర్చిలోనే తన దగ్గరే నాకు ఉద్యోగం ఇప్పించాడు. మీరు ఇంటికెళ్ళి నేనెవరో ఏమిటో అత్త మామయ్యలకి చెప్పేయండి. ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు.